వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ట్యాక్స్ గురించి మీరు ఏవైతే క్వశ్చన్స్ అనుకుంటున్నారో సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే ఉంటుంది. అండ్ మీరు అడగని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ అయితే ఇస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మనం వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే రష్యా కానీ, సింగపూర్ కానీ, థైలాండ్ కానీ, అమెరికా కానీ, ఎల్ సాల్వడార్ కానీ, యుక్రెయిన్ కానీ, బ్రెజిల్ కానీ, కెనడా కానీ, వాషింగ్టన్ చాలా చూసుకున్నట్లయితే ప్రతి కంట్రీ కూడా దీన్ని రెగ్యులేట్ చేయాలి అని చెప్పేసి దానికి అథారిటీని ఫిక్స్ చేసి ముందుకెళ్తున్నాయి అన్నమాట. బట్ మన కంట్రీలో వచ్చేసి దీన్ని 30% ట్యాక్స్ అనేది విధించారు. అండ్ దీనికి ఏ విధంగా సెట్ ఆఫ్ లేకుండా మనల్ని ఎవరైతే ఇంకా నష్టపోతారో వాళ్ళని అడుగును తొక్కేస్తున్నారు. అండ్ ఎవరైతే లాభం వస్తున్నారో వాళ్ళని మధ్యలో కట్ చేసి మిగతా అంతా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సో దానికి సంబంధించి కంప్లీట్గా ట్యాక్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే అందుతుంది. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ వీడియో. సో వీడియోని అయితే మీరు స్కిప్ చేయకూడదు అండ్ ఎండ్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, మనకు క్రిప్టో కరెన్సీ ట్యాక్స్ అనేది 30% ట్యాక్స్. ఇది వచ్చేసి April 1 నుంచి అయితే మనకు స్టార్ట్ అవబోతుంది. ఇది పక్కా. సో దీనికి వచ్చేసి 1% TDS అనేది ట్యాక్స్ని ట్రాక్ చేయడానికి TDS అనేది మనకు జూలై నుంచి స్టార్ట్ అవబోతుంది. సో క్రిప్టో కరెన్సీ గురించి మన గవర్నమెంట్ చాలా నెగిటివ్గా థింక్ చేస్తుంది అన్నమాట. సో దీంట్లో చూసుకున్నట్లయితే చాలా పాజిటివ్స్ ఉన్నాయి. అండ్ Web3 ఉంది అండ్ మెటావర్స్కి సంబంధించి ఉన్న బ్లాక్ చైన్ ఉంది. అండ్ చాలా సెక్యూరిటీని కూడా దీన్ని బిల్డ్ చేయొచ్చు. ఆ విధంగా ఉన్నా కూడా మనకు ఈ టెక్నాలజీ గురించి మన గవర్నమెంట్ అయితే ఎలాంటి యాక్సెప్టెన్స్ చేసుకోకుండా దీన్ని అయితే టోటల్ అవాయిడ్ చేయమని మనకు చెప్తుంది అండ్ గవర్నమెంట్ కూడా అవాయిడ్ చేస్తుంది. సో రియాలిటీ వచ్చేసి మనకి క్రిప్టో కరెన్సీ అనేది ఫ్యూచర్ ఫైనాన్స్ సంబంధించి మేజర్ రోల్ అనేది ఉంటుందన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకు 30% ట్యాక్స్ అనేది వీళ్ళు ఎందుకు విధించారు అని అంటే దీంట్లో సో ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ వచ్చేసి ఎవరైతే లాభదాయకంగా ఉంటారో వాళ్ళకన్నా ఎక్కువ, ఎవరైతే నష్టపోతారో వాళ్ళని ఎక్కువ ఆలోచించి ఈ ట్యాక్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో మన కంట్రీలో చూసుకున్నట్లయితే చాలా వరకు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందో సో వాళ్ళు వచ్చేసి ఈ ట్రేడింగ్లోకి అయితే దిగడం అయితే జరుగుతుంది. అండ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేకుండా చాలామంది ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా దీన్ని అవాయిడ్ చేయడానికి సో ఈ విధంగా ఎంటర్ అయితే ఆ తర్వాత ఎవరైతే వేల్స్ ఉంటారో సో వాళ్ళు వచ్చేసి టోటల్గా డంప్ చేస్తే ఆ తర్వాత మనం లాస్లోకి వెళ్ళిపోతాం. అండ్ దానికి సంబంధించి ఎవరైతే చిన్న చిన్న ట్రేడర్స్ అయినా మనము ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని చెప్పేసి సో దీనికి ప్రాఫిట్ వచ్చి దీన్ని మంచి ప్రాఫిట్లో తీసుకునే వాళ్ళకంటే ఇక్కడ లాస్ వచ్చి ఇబ్బందులు పడే వాళ్ళ గురించే గవర్నమెంట్ ఎక్కువ ఆలోచిస్తుంది అనమాట. సో ఇక్కడ మన గవర్నమెంట్ ఈ విధంగా ఆలోచించింది కాబట్టి మనకి 30% ట్యాక్స్ అనేది విధించింది. అండ్ ఇందులో మనం మేజర్గా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన ఇండియాలో చూసుకున్నట్లయితే మరే ఏ ఇతర ఫైనాన్స్కు సంబంధించి ఆదాయాల్లో కూడా ఈ ట్యాక్స్ అనేది ఉండదు. సో అది వచ్చేసి ఎక్కడ చూసినా కూడా దానికి ట్యాక్స్ అనేది 15 to 25% ఉంటుంది. అండ్ దానికి సంబంధించి ఏదైతే సెట్ ఆఫ్ చేసుకునే అవకాశం కూడా వాటిలో ఉంటుందన్నమాట. సో దీంట్లో వచ్చేసి సెట్ ఆఫ్ చేసుకునే అవకాశం లేదు. అండ్ 30% ట్యాక్స్ అనేది పక్కా పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh రూపీస్ పెట్టి ఒక BNB కాయిన్ కొన్నారనుకో, అండ్ అనదర్ ఇంకో 10,000 రూపీస్ పెట్టి ఇంకొక ఇథీరియం కాయిన్ కొన్నారనుకో, అండ్ ఇప్పుడు 1 lakh రూపీస్ పెట్టి కొన్న బైనాన్స్లో మీకు ఒక 10,000 లాస్ వచ్చి 90,000 అయిందనుకో, అండ్ ఇప్పుడు ఇథీరియంలో మీరు 10,000 పెట్టారు అండ్ అది వచ్చేసి ఇంకొక 10,000 ప్రాఫిట్తోని 20,000 అయిందనుకో. సో ఇక్కడ 90,000 ప్లస్ ఇక్కడ 20,000 ఎంత అవుతుంది? 1,10,000 అవుతుంది. అండ్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? టోటల్ రెండు కలిపి మీరు పెట్టింది 1,10,000 రూపీస్, అంటే 2 కాయిన్స్ కలిపి. సో ఇక్కడ మీరు సెల్ చేసినాక మీకు వచ్చిన టోటల్ ఎంత? ఇక్కడ 90,000 వచ్చింది అండ్ అక్కడ 20,000 వచ్చింది అండ్ 1,10,000. ఇక్కడ మీరు పెట్టిన అమౌంట్ టోటల్ సెట్ ఆఫ్ అయితే మీకు యావరేజ్ అయిపోయింది. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఆ విధంగా కన్సిడర్ చేయదన్నమాట. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ ఏదైతే 1 lakh రూపీస్ పెట్టి BNB కొన్నావో దాంట్లో వచ్చిన లాస్తో అయితే మాకు సంబంధం లేదు, కానీ ఇక్కడ ఇథీరియం కాయిన్ కొన్నావు కదా, సో దానికి సంబంధించి 10,000 ప్రాఫిట్ వచ్చింది కదా, ఆ 10,000లో 30% అయినా 3,000 రూపీస్ నువ్వు ట్యాక్స్ ఫైల్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఎవరైతే క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తారో సో ఎవరైతే బయింగ్ సెల్లింగ్ చేస్తారో వాళ్ళు వచ్చేసి ప్రతి రూపాయి ప్రతి ప్రాఫిట్లో కూడా వాళ్ళు 30% ట్యాక్స్ అనేది పక్కా పే చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు దీన్ని ఎక్కడ పే చేయాల్సి ఉంటుంది, ఏ ఎక్స్చేంజ్లలో పే చేయాల్సి ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అయినా ప్రతి ఎక్స్చేంజ్లో అయితే ఈ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో అది ఫారెన్ ఎక్స్చేంజెస్ అయినా కూడా మన ఇండియన్ ఎక్స్చేంజ్ అయినా కూడా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అయిందనంటే ఖచ్చితంగా ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. సో మనం ఇక్కడ KYC అనేది ఖచ్చితంగా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లు ఇస్తాం కదా, సో ఆ KYCని బేస్ చేసుకొని మనం ట్యాక్స్ ఇస్తారు. సో KYCకి మనం ఆధార్ కార్డు ఇచ్చిన, పాన్ కార్డు ఇచ్చిన, మరి ఇతర ఈ కార్డు ఇచ్చినా కూడా మనకు KYC అనేది అయిపోతుంది. అండ్ ఆ KYCని బేస్ చేసుకొని మన ట్యాక్స్ డిడక్షన్ అండ్ ట్యాక్స్కి సంబంధించిన నోటీస్ అయితే గవర్నమెంట్ తీసుకుంటుంది అనమాట. మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ఎవరైతే ఫైనాన్షియల్ ప్రొఫెసర్స్ ఉంటారో సో వాళ్ళు వచ్చేసి ట్యాక్స్ని ఫైల్ చేస్తూ ఉంటారు అండ్ దానికి సంబంధించి ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ వాళ్ళకు వచ్చిన నోటీస్ వాళ్ళు కన్సిడర్ చేసి దానికి రెస్పాండ్ అవుతారు. సో మనం వచ్చేసి ఎవరైతే విలేజెస్ కానీ లేదా
చిన్న ఎవరైతే ఆదాయాలు చేసుకునే వాళ్ళు కానీ ట్యాక్స్ గురించి ఇప్పటి వరకు వినలేదు. అండ్ ఎవరైతే నోటీసులు అందుకుంటారో గవర్నమెంట్ నుంచి వాళ్ళు కూడా దాన్ని అవాయిడ్ చేసి మేము కట్టకుండా ఏం పర్లేదు అని చెప్పేసి దాన్ని అవాయిడ్ చేసి ఉంటున్నారన్నమాట. సో ఈ ట్యాక్స్ని కట్టకుండా ఉంటే ఏమవుతుంది అంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ గవర్నమెంట్ అయితే కొన్ని సెక్షన్లు పెట్టింది. సెక్షన్ 102, 101 అనేసి ఇట్లా కొన్ని సెక్షన్స్ అయితే ఉంటాయి. సో దానికి సంబంధించి మీరు ట్యాక్స్ పే చేయకుంటే ఖచ్చితంగా ఆ సెక్షన్ ప్రకారం మీకు నోటీస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఎలా ట్రాక్ అవుతుంది అని అంటే దీనికి ట్రాకింగ్ సిస్టమ్ టోటల్గా ఉంది. ఇక్కడ మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే మన గవర్నమెంట్ ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేసుకోమని పదే చెప్తుంది. మనం చూసుకున్నట్లయితే అక్టోబర్లో చెప్పింది, డిసెంబర్కు మళ్ళీ ఎక్స్టెండ్ చేసింది, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఈ మార్చ్ 31 అంటే రేపటిలోగా మళ్ళీ చేసుకోవాలి, లేదంటే మీ ఆధార్ కార్డు డిజేబుల్ చేస్తాం అది అని చెప్తుంది కదా. సో ఇది వచ్చేసి దేనికి అని అంటే ఇట్లాంటి ట్యాక్స్ కానీ ఇంకా వేరే ఇతర ట్రాక్ చేయడానికి అనమాట. సో ఇది వచ్చేసి ఈ విధంగా ట్రాక్ చేసి మనకు నోటీసులు అనేది పంపుతుంది. సో ఆ నోటీసులు మీరు అవాయిడ్ చేస్తూ అలాగే ఉన్నారే అనుకో ఖచ్చితంగా ఈ నోటీస్కు సంబంధించి ఏదైతే శిక్ష ఉంటుందో ఆ శిక్ష ఆ నోటీస్కు సంబంధించిన అతను యాక్సెప్ట్ చేస్తున్నాడు, అందుకనే పదే నోటీసులు పంపించినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని ట్యాక్స్ ఫైల్ చేయట్లేదు అని చెప్పేసి మన గవర్నమెంట్ అయితే పోలీసులను అయితే బంధించి తీసుకురండి అనేసి పంపిస్తుంది అన్నమాట. సో ఇది టోటల్గా ట్యాక్స్ మనం ఫైల్ చేయకుండా ఫైనల్గా జరిగేదైతే ఇది. సో నెక్స్ట్ వచ్చేసి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లలో మనం ట్రేడ్ చేస్తే దానికి సంబంధించి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందని డౌట్ ఉంది. సో డీసెంట్రలైజ్డ్ అనేది ఎలాంటి కేవైసీ అనేది తీసుకోదు అండ్ వ్యక్తిగతంగా మన డేటా కానీ మన నేమ్ కానీ ఎలాంటి డేటా అనేది దానికి అవసరం లేదు. ఓన్లీ దానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద రన్ అవుతుంది అండ్ బ్లాక్ చైన్కి సంబంధించి ఒక అడ్రస్ ఉంటే సరిపోద్ది అన్నమాట. సో ఆ అడ్రస్ వచ్చేసి మనకు గవర్నమెంట్ అనేది ట్రాక్ చేయడం కష్టం అన్నమాట. సో ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అనేవి టోటల్ డేటా అనేది సెంట్రలైజ్ అంటే కంబైన్గా ఒకే దగ్గర స్టోర్ చేస్తుంది అండ్ దీనికి సంబంధించి ఒకటే యాక్సెస్ అనేది ఉంటుంది. బట్ డీసెంట్రలైజ్డ్కి సంబంధించి మీరు ఎక్కడి నుంచి అయినా ట్రాక్ చేసుకోవచ్చు అండ్ అది ఒకసారి ట్రాన్సాక్షన్ జరిగిందంటే మళ్ళీ దాన్ని రీబ్యాక్ చేయడం కానీ అండ్ దానికి స్టోర్ చేసిన ఆ లాక్ ఐడిని కానీ చేంజ్ చేయడం అయితే కుదరదు అన్నమాట. సో ఆ విధంగా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మన బ్లాక్ చైన్కి సంబంధించి ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అది గవర్నమెంట్ అంత ఈజీగా ట్రాక్ చేయలేదు అండ్ అంత ఈజీగా మనం ట్యాక్స్ ఫైల్ చేయలేదు. సో దానికి సంబంధించి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లలో మనం ట్రేడ్ చేస్తే అంటే స్వాపింగ్ కానీ దానికి సంబంధించి ఏదైనా మనం ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా దాన్ని మనం ఐఎన్ఆర్ అంటే మన ఇండియన్ కరెన్సీలోకి ఎక్స్చేంజ్ చేసుకునే విధానం మాత్రం ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్కి మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అది ప్రాబ్లం. సో ఇక్కడ మనకు ఐఎన్ఆర్ టు క్రిప్టో కరెన్సీ ఐఎన్ఆర్ అనేది ఓన్లీ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ల దగ్గరనే ఉంది కాబట్టి సో అక్కడ వచ్చేసి మనకు ప్రాబ్లం అవుతుందన్నమాట. మనం ఎప్పుడైతే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ నుంచి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేస్తామో ఆటోమేటిక్గా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అనేది డేటా గవర్నమెంట్కి పంపిస్తుంది అండ్ దానికి సంబంధించి ట్యాక్స్ ఫైల్ అవుతుంది. సో అక్కడ నుంచి మనం సెల్ చేసుకుంటామా లేకుంటే మళ్ళీ డీసెంట్రలైజ్డ్ పంపించుకుంటామా అనేది సెకండరీ విషయం. సో ఈ విధంగా ఉంటుంది. సో మరి ఖచ్చితంగా డీసెంట్రలైజ్డ్ ఉపయోగించి దాన్ని నెక్స్ట్ ఫర్దర్ లాంగ్ టర్మ్కి ఉపయోగించుకోవచ్చు అంటే అబ్సల్యూట్లీ మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయో వాటిలో మీరు లాంగ్ టర్మ్ పెట్టుకున్నట్లయితే మీకు హెవీ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దానికి సంబంధించి నేను నెక్స్ట్ అయితే ఒక వీడియోని అయితే క్రియేట్ చేస్తాను. డీసెంట్రలైజ్డ్ సంబంధించి ఏది బెస్ట్ ఉంది, ఏది టాప్లో ఉంది, ఏ విధంగా చేస్తే సెక్యూరిటీ ఉంటుంది అండ్ ఏ విధంగా చేయాలి అనేసి నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి టీడీఎస్ ఫ్రెండ్స్. టీడీఎస్ వచ్చేసి మనకు ఏదైతే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందో సో దాన్ని ట్రాక్ చేసే విధానం అనేది టీడీఎస్ దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి మనకు పాన్ కార్డును బేస్ చేసుకొని కానీ ఆధార్ కార్డు బేస్ చేసుకొని కానీ ట్రాకింగ్ సిస్టమ్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి వాళ్ళు స్టార్టింగ్లో ఏం చెప్పారు అంటే అరౌండ్ 10,000 అబౌవ్ ట్రాన్సాక్షన్స్ చేసిన వాళ్ళకి అప్లికేబుల్ అవుతుందని అంటున్నారు అండ్ ఇది వచ్చేసి ప్రతి ట్రాన్సాక్షన్స్ కూడా అప్లికేబుల్ అవుతుందని అంటున్నారు. సో ఇది వచ్చేసి ఏమవుతుంది అనేది మనకు జూలైలో తెలుస్తుంది. సో జూలై 1 నుంచి ఈ టీడీఎస్కి సంబంధించి ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇదివరకు బై చేసిన కాయిన్స్ ఉంటాయి కదా సో వాటిని అయితే ఇప్పుడు లాస్లో ఉన్నాయి, ఇప్పుడు హోల్డ్ చేస్తుంటాం. మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో మేము దాన్ని ప్రాఫిట్ వచ్చాక సెల్ చేస్తాం. మరి అప్పుడు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందా? సో మేము బయింగ్ అనేది ట్యాక్స్ ఇంప్లిమెంట్ కాకముందు బై చేస్తాము. సో ఇప్పుడు వచ్చేసి ఎప్పుడైతే ట్యాక్స్ ఇంప్లిమెంట్ తర్వాత సెల్ చేస్తే దానికి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందా అని మరొక డౌట్ ఉంది. సో అది వచ్చేసి దానికి ఆన్సర్ ఏంటి అని అంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే సెల్ చేస్తారో ఆ రోజు ఇంప్లిమెంట్ అయ్యే ట్యాక్స్ విధానం బట్టి మీరు ట్యాక్స్ అయితే పే చేయాలి. సో మీరు ఎప్పుడు బై చేశారనేది కాదు అండ్ మీరు ఎప్పుడు సెల్ చేశారనేది చాలా ముఖ్యం అన్నమాట. అండ్ మీరు సెల్ చేశాక అది ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అని చూసుకొని ప్రాఫిట్లో ఉంటే ట్యాక్స్ 30% పడుతుంది, లాస్ట్లో ఉంటే మీకు ఎట్లాంటి ట్యాక్స్ ఉండదు ఏముంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఓన్లీ
ప్రాఫిట్లో ఉన్న వాళ్ళే చేయాలా, లాస్లో ఉన్న వాళ్ళు చేయకూడదా అనేసి మీకు డౌట్ రావచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్టాక్ మార్కెట్ కానీ వేరే ఫైనాన్స్కి సంబంధించి ఆదాయాల్లో కానీ మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది లాస్ట్లో ఉన్నా కూడా వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ దాన్ని సెట్ ఆఫ్ చేసుకునే దానికోసం కూడా చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత నెక్స్ట్ కొన్ని ఇయర్స్ అంటే 3 years 5 years వరకు దాన్ని ఏదైతే హ్యూజ్ లాస్ వస్తుందో వాళ్ళు వచ్చేసి 1 lakh కానీ 2 lakhs కానీ 3 lakhs కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్తో సెటప్ చేసుకొని దాన్ని యావరేజ్ చేసుకొని ట్యాక్స్ ఫైల్ చేయకుండా ఉండొచ్చు అని చెప్పేసి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అనేది చేస్తారన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మన క్రిప్టోలో వచ్చేసి నీకు లాస్ వచ్చింది అన్నట్టు నువ్వు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ ప్రాఫిట్ వస్తే ఖచ్చితంగా ఫైల్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి నీకు ఓవరాల్ సెట్ ఆఫ్ అనేది చూసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల మనకు స్టేట్కు సంబంధించి కొన్ని స్కీమ్స్ అయితే ఉంటాయి. సో పేదవారు అనుకొని కొన్ని స్కీమ్స్ అయితే ఉంటాయి కదా. సో బలుగు బలహీన వర్గాలకు సంబంధించి కొన్ని స్కీమ్స్ అయితే గవర్నమెంట్ లాంచ్ చేసింది కదా. సో వీటికి సంబంధించి మనం ట్యాక్స్ ఫైల్ చేసిన తర్వాత దానికి ఎలిజిబుల్ కారన్నమాట. సో మన గవర్నమెంట్ ఎంత స్లోగా ఉంది అని, ఎంత బ్యాక్వర్డ్లో ఉంది అని అంటే ఇక్కడ లాస్ట్లో మీరు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేస్తారో సో వాళ్ళకు కూడా ఇక్కడ ఆ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఏదైతే పేదవారికి ప్రొవైడ్ చేసే స్కీమ్స్ ఉన్నాయో సో వాళ్ళు వచ్చేసి బిలో 2 lakhs rupees అండ్ 1 lakh rupees బిలో 1 lakh rupees ఆదాయాన్ని కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకు ఈ స్కీమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారు అనుకో, సో దీనికి సంబంధించి హయ్యర్ ఇన్కమ్ పొందే అవైలబిలిటీ అనేది మీకు వస్తుందన్నమాట. సో ఈ ట్యాక్స్ ఫైల్ చేసి ఏదైతే మీరు లాస్ ఉందో దాన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైతే హెవీ అమౌంట్ వస్తుందో సో హెవీ అమౌంట్ వస్తే ఎట్లాగో మనకు సంబంధించి స్కీమ్స్ అనేవి పోతాయి. సో ఇక్కడ లాస్ వచ్చిన వాళ్ళకు చెప్తున్నాను. సో లాస్ వచ్చిన వాళ్ళు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించి ఇంకా ఫర్దర్ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ బెనిఫిట్స్ కానీ. అండ్ బ్యాంక్లోకి పోతే అక్కడ హెవీగా లోన్ ఇచ్చే కొన్ని పెద్ద మొత్తంలో లోన్స్ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి వాళ్ళు ఐటీఆర్ని కన్సిడర్ చేస్తారన్నమాట. సో అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఈ స్కీమ్స్ అనేవి చిన్న చిన్న స్కీమ్స్ అనేవి వాళ్ళకు అవైలబిలిటీ ఉండవు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. మైనింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సింగపూర్ కానీ, థాయిలాండ్ కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, యూఎస్ ఇట్లా చాలా కంట్రీస్లో అయితే ఈ ఎవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళైతే ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇండియాలో కూడా ఇంక్రీజ్ అవుతారా అంటే ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడు ఇండియాలో చూసుకున్నట్లయితే ఇండియాకి సంబంధించి ఎవరైతే మైనర్స్ ఉంటారో సో మైనింగ్ సంబంధించి వాళ్ళు టోటల్ ఎక్విప్మెంట్ కానీ, టోటల్ ఎక్స్పెండేషన్స్ కానీ వాళ్ళు ఎవరిది వాళ్ళే చూసుకోవాలి. అండ్ దాంట్లో మైనింగ్ చేస్తే దాంట్లో వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దాంట్లో 30% ఖచ్చితంగా పే చేయాలి అని చెప్తుంది. సో మైనింగ్ చేయాలంటే దానికి చాలా టైమ్ అండ్ దానికి సంబంధించి చాలా సర్వీస్, ఎక్విప్మెంట్ అండ్ స్టోరేజ్, గ్రాఫ్ కార్డ్స్ ఇట్లా చాలా ఉంటాయి. సో అవన్నిటికీ ఖర్చు పెట్టుకొని మళ్ళీ మైనింగ్ చేసి దాని నుంచి ఇక్కడ గవర్నమెంట్కి 30% కట్టి అండ్ వాటికి ఎక్స్పెండిచర్స్ అన్ని తీసేసుకొని టోటల్గా చూసుకుంటే అక్కడ 10% 20% తప్ప ఏం మిగిలదన్నమాట. టోటల్ వాడికి వచ్చిన ప్రాఫిట్ ఒక 60% వచ్చింది అని అనుకో. ఇప్పుడు ఆ 60%లో ఇక్కడ 30% దీనికి పోద్ది అండ్ ఒక 20% వరకు ఇక్కడ మైనింగ్ ఎక్విప్మెంట్కి వెళ్ళిపోద్ది అండ్ ఒక 10% మాత్రమే ఎవరైతే మైనర్ ఉంటాడో వాడు పొందుతాడు అనమాట. సో ఇందుకు సంబంధించి ఎలాంటి ఇంక్రీజ్మెంట్ అనేది రాదన్నమాట. ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే కొన్ని మంత్స్ నుంచి అంటే అక్టోబర్ కానీ డిసెంబర్లో మనం గమనించినట్లయితే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింకప్ చేసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ టైం ఇచ్చింది. ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ ఏదైతే March 31 అంటే రేపటిలోగా మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ చేసుకోకుంటే మీకు ఖచ్చితంగా ఏదైతే దానికి సంబంధించి రేషన్ అండ్ దానికి ఆధార్ కార్డ్ సర్వీసులు అనేది మీరు బ్లాక్ చేస్తామంటున్నారు. అండ్ ఏదైతే డీమ్యాట్ అకౌంట్స్ అంటే ఉంటాయో అవి కమెంట్స్ అయితే పంపిస్తున్నాయి. మీ ట్రేడింగ్ అకౌంట్ అయితే డిజేబుల్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళైతే ఈ విధంగా మెసేజ్లు పంపుతున్నారు. అండ్ గవర్నమెంట్ నుంచి కూడా మెసేజ్లు వస్తున్నాయి. సో ఎవరైతే మీరు చేసుకోలేదో లింకప్ చేసుకోండి. ఖచ్చితంగా ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డ్ అయితే లింకప్ అయితే ఉండాలి. సో ఈ విధంగా మనం లింకప్ చేసుకున్నాక ఆటోమేటిక్గా మనం ఆధార్ కార్డ్ ఎక్కడ ఇచ్చినా కూడా పాన్ కార్డ్ వస్తుంది, పాన్ కార్డ్ ఎక్కడ ఇచ్చినా కూడా ఆధార్ కార్డు వస్తుంది. ఫైనల్గా సో మీరు ఎప్పుడైతే బై చేశారన్నది కాదు, ఇక్కడ ఎప్పుడైతే సెల్ చేశారన్నది ముఖ్యం. ఇప్పుడు మీరు సెల్ చేశారు, అది ట్యాక్స్ ఇంప్లిమెంట్ అయ్యే డేస్లో ఆ ఇయర్లో అని అనుకుంటే మీరు ఆ ఇయర్ ప్రకారం మనకు ఎంత ట్యాక్స్ అయితే ఉంటుందో ఆ ట్యాక్స్ ప్రకారం అప్పుడు పే చేయాల్సిందే. ఇప్పుడు మీరు హోల్డ్ చేసుకొని ఒక 5 years తర్వాత మీరు సెల్ చేసుకుంటే మీరు సెల్ చేసిన రోజు మాత్రమే ఆ రోజు ఉన్న ట్యాక్స్ ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. సో మీరు ఇప్పటికి ఏదైనా ప్రాఫిట్లో ఉంటే ఖచ్చితంగా దాన్ని తీసుకోండి. సో మీరు ఒకవేళ ప్రాఫిట్లో లేకుంటే మీరు అలాగే హోల్డ్ చేసుకోండి. మీరు ఫ్యూచర్
ఫ్యూచర్లో హోల్డ్ చేసిన తర్వాత ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్స్ మీదనే మీరు 30% ట్యాక్స్ పే చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి దాన్ని లాస్లో సెల్ చేసుకొని ఇంకా లాస్ అవ్వడం కంటే ప్రాఫిట్స్ వచ్చి ఇంకో 60% అగైన్ మనకు ప్రాఫిట్ వస్తుంది కదా, సో దాన్ని తీసుకోవడం బెటర్ అనేసి కరెక్ట్ మెథడ్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది కదా అని మీరు ఇప్పుడు సెల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ప్రాఫిట్లో ఉంటే ఇప్పుడు సెల్ చేసుకోండి, ప్రాఫిట్లో లేదు లాస్లో ఉందంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. అట్ ద సేమ్ టైం మనం ఖచ్చితంగా ఈ ట్యాక్స్ సంబంధించి మార్పులు అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా 2-3 ఇయర్స్లో మళ్ళీ ఇదైతే చేంజ్ అవుతుంది. సో మనకు Web3 గురించి మన గవర్నమెంట్ చాలా తక్కువ అంచనా వేస్తుంది అన్నమాట. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసి మనకు చాలా నెట్వర్క్ అనేది రన్ అవుతుంది. సో అది అమెరికా ఆల్రెడీ పూనుకుంది. సో నెక్స్ట్ మన గ్లోబల్గా ఎలా డెవలప్ అవుతుందో మనం చూడొచ్చు. సో దాన్ని చూసుకొని మన గవర్నమెంట్ అనేది అదే రూట్లో వెళ్ళడానికి ప్రయత్నించినది ఖచ్చితంగా ట్యాక్సీ డిక్రీజ్ చేస్తుంది అండ్ కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏవైతే మీకు అడగాలనిపిస్తుందో సో అడగండి, వాటికి కూడా నేను క్లారిటీ ఇస్తాను ఖచ్చితంగా. అండ్ ఏవైతే నేను మర్చిపోయాను అనుకుంటానో ఆ పాయింట్స్ను కూడా మీరు గుర్తు చేయండి కామెంట్స్లలో. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ క్రిప్టో కరెన్సీ ట్యాక్స్ యొక్క కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై.